నా పేరు కందిబండ నరసింహారావు. గత 10-15 రోజులుగా ప్రచార మాధ్యమాలలో, చర్చలలో, ప్రతి చర్చల్లో తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందనే విషయం మీద ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకళ్ళకొకళ్ళు పోటీలుగా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా చెప్పుకోవటం వలన హిందువులకు లాభమా, హిందువులకు నష్టమా, హిందూ మతానికి లాభమా, హిందూ జాతికి లాభమా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ఈ విధంగా మాట్లాడుకోవటం వలన కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి చాలా అపచారం చేస్తున్నారేమో అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ఎక్కడనో కల్తీ జరిగింది అని చెప్తున్నారు. కల్తీ జరగటం అంటే కల్తీ జరగకుండా ఉంటుందా అనేటటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. గత 10-15 సంవత్సరాలుగా 340 రూపాయలు ఒక కిలో చొప్పున నెయ్యి కొని శుద్ధ నెయ్యితో మనం లడ్డూలు తయారు చేస్తున్నామని ప్రజలకు చెప్తుంటే అది సాధ్యమైనటువంటి విషయమా కాదా, అది ఇంపాసిబులా పాసిబులా అనేటటువంటిది తెలుసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పూర్తిగా విమర్శించటం ఆయనకు తగునా? తను ముఖ్యమంత్రిగా ఉండటానికి, రాబోయే కాలంలో తన కొడుకు ముఖ్యమంత్రి కావటానికి వేరే వాళ్ళ మీద అపచారం వేస్తే ఏం ఉపయోగం? కల్తీ జరిగింది, దాన్ని బాగు చేసుకుందాం, మంచి నాణ్యమైనటువంటి లడ్డూని ప్రజలకు అందిద్దాం, ఎక్కువ డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం కొని కానీ, గోశాలని నిర్మించి కానీ మనం మంచి లడ్డూల్ని తయారు చేసుకుందామని ప్రజలకు చెప్పుకుంటే బాగుండేదేమో. ఆ విధంగా చేయకుండా అవతల వాళ్ళ మీద అపవాదు వేసి వాళ్ళే బాధ్యులు అన్నట్టుగా చేస్తే ఆయన కాలంలో జరిగినటువంటి కల్తీ కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడేమో తనకు వ్యతిరేకమైనటువంటి నాయకుడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాడిని ఇబ్బంది పెట్టే దృష్టిలో ఏదో కొద్దిగా మంచిగా చేసినట్టు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. చేయలేని కొద్దిగా మంచి చేస్తే మంచిదే, కానీ అవతల వాడిని దెబ్బ కొట్టడానికి నువ్వు చేస్తూ ప్రజల్ని నమ్మించబోతు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా నాస్తికుడు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ఆయన గోదావరి పుష్కరాల విషయంలో ఆయన ఏం చేశాడనేటటువంటి సంగతి తెలుసుకోవాలి. ఆయన హిందూ ధర్మం ప్రకారం స్నానం చేశాడా? హిందువులకు అనుకూలంగా వచ్చి స్నానం చేశాడా? ఇంతమంది ప్రజల్ని చంపకుండా చేశాడా? ఆ యొక్క విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎంతోమంది చావుకు ఆయన కారకుడైనాడు. ఆ విధంగా చేయకుండా మనం ఏం చేయాలి? మంచి నాణ్యత కలిగినటువంటి లడ్డూను తయారు చేసుకోవాలి, గోశాలను నిర్మించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పాలి. అంతేగాని ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ చేస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టకండి, ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకోకండి. మీరు మీ టైంలో ఎప్పుడు మంచి లడ్డు వచ్చిందని ఇచ్చాము అని చెప్పకండి. ఇదివరకు తిన్న లడ్డూల వల్ల ఎవరికైనా ఇబ్బంది అయింది అని కనుక చెప్పండి. ఒకవేళ జరిగితే అదేమీ చెప్పకుండా ఒక్కటే మీరు అపవాదు వేసి ప్రతిపక్ష నాయకుడిని విమర్శించకండి. అది మంచి పద్ధతి కాదు. ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు ఆ బాటలో నడిచి ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. కలియుగ దైవాన్ని రక్షించుకోండి అని నా ఉద్దేశం. ఈ యొక్క సలహా మీకు నచ్చినట్టయితే ప్రజలందరూ ఆయన్ను వ్యతిరేకించండి, అటువంటి పని చేయొద్దని చెప్పండి, హిందూ ధర్మాన్ని కాపాడమని చెప్పండి. అంతేగాని ప్రతి విమర్శలకు పోయి ఇంకా సమస్యను జటిలం చేయొద్దని చెప్పండి. మళ్ళొకసారి చెప్తున్నాను, నేను ఇచ్చినటువంటి సలహా మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళందరికీ కూడా తెలియజేయండి.